నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అసహనం. మా ప్రభుత్వంలోని కొన్ని వైఫల్యాలే కారణమని స్పష్టం. ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. మీ సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ. బాపట్ల జిల్లా రామాపురం బీచ్ లో విషాదం. 4 యువకుల గల్లంతు, 2 మృతదేహాల లభ్యం. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. మరో 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీనికి కారణమని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియోని పోస్టు చేశారు. నాసిరకం మద్యం వైసీపీ ఓటమికి కారణమని, మద్యం తాగేవాళ్లు తమకు ఓటు వేయలేదని, ఆ పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇసుక విధానం వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, అలాగే పార్టీలోని కొంతమంది నేతల నోటి దుర్స్థానం కూడా ఓటమికి కారణమని అన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చంద్రబాబును బూతులు తిట్టారని, అలాంటి అవమానాలే చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణుల్లో కసిని పెంచాయని అన్నారు. తమ ప్రభుత్వంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. గడిచిన 2 వారాల నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు, కలుస్తున్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఏంటి సార్ ఇన్ని కార్యక్రమాలు, ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం జరిగింది, మరి నిత్యం ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, గడప గడప చేశారు, అయినా పార్టీ ఎందుకు ఓడిపోయిందని తరచూ అడుగుతూనే ఉన్నారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఒకటే ఈ రోజున ప్రతి కార్యకర్తకి, నాయకుడికి చెప్తుంది, సరే రాజకీయాల్లో గెలిపోవటంలో సర్వసాధారణం, మహానాయకులు ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. అలాగే ఇది కూడా మనం ఒక స్పోర్టివ్నెస్తో తీసుకోవాలి. గతంలో గెలిచాం, ఈరోజు ఓడిపోయాం, రేపు తప్పకుండా గెలుస్తాం. మనం మన బాధ్యతని, ప్రతిపక్ష బాధ్యతని మరి హుందాగా నిర్వర్తిస్తూ ప్రజల్లోకి పోయి ప్రజల తరఫున అధికార పక్షాన్ని ఎండగడుతూ ఉంటే తప్పకుండా ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. కానీ ఈరోజు ఓడిపోవడానికి సరే అనేక మంది కార్యకర్తల నాయకులతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ, విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం, చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. సరే తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం, టైటిలింగ్ యాక్టు ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది. అన్నిటికన్నా రాజకీయంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ అందరూ చర్చిస్తున్నారు, గ్రామాల్లో మాట్లాడుతున్నారు. తప్పులేదు, మాట్లాడాలి కూడా. తప్పులు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి, మరోసారి జరగకుండా చూసుకోవాలి. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, బహుశా తెలుగుదేశం వాళ్ళు వింటే వాళ్ళకి ఉపయోగపడిద్దేమో. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి, అనతి కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 2014లో ఓడిపోయినా సరే
తాను మళ్ళీ 2019లో పట్టి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చి చరిత్ర సృష్టించడానికి కారణం, ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం ఒకటి, అదే అవమానం. గుర్తుపెట్టుకోండి, అవమానం. ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు. అవమానమే మనిషిలో కసి పెంచుతుంది, ఆయుధాలను పెంచుతుంది, మనిషి పోరాట పటిమను పెంచుతుంది. మరి అలాగే గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, మరీ ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాల. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన్ని జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. కనుక ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతల వాడు కష్టపడి పనిచేస్తాడు, సత్ఫలితాలు తెచ్చుకుంటాడనేది గుర్తుపెట్టుకొని ఎందుకు తెలుగుదేశం నాయకులు చూస్తున్నారని అన్నానంటే, ఈరోజు గెలిచిన వెంటనే అనేక గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయి. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అవమానిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని కూల్చేశారు. అది చట్టానికి వ్యతిరేకమా? చట్టపరంగా చేసుండొచ్చు, ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు. కానీ చేసిన విధానం, మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, పార్టీని అవమానించేటట్టు ప్రవర్తిస్తున్నారు. ఆలోచించుకోండి, దీని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయనేది. ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, అందించండి, మంచి పాలన ఇవ్వండి. ప్రజలు మీరు మంచి పాలన ఇస్తారని మీకు ఓట్లేశారు అని మీరు చెప్తున్నారు. తప్పకుండా మీరు చేయండి. ఒక ప్రతిపక్ష పాత్ర తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా సమర్థవంతంగా ముందుకు పోతాం. కాకినాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో నిర్మిస్తున్న బాయ్స్ హాస్టల్ పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ జెనివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ పట్టణం బాలాజీ చెరువు సెంటర్ వద్ద సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబేద్కర్ కాలేజీ బాయ్స్ హాస్టల్ను కలెక్టర్ జెనివాస్ సాంఘిక సంక్షేమం, ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పట్టణంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హాస్టల్కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. కాకినాడలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎంపీ ల్యాబ్స్లోను ప్లస్ అలాగా స్టేట్ ఫండ్స్లో కూడా ఇక్కడ మన హాస్టల్ బాగా డెవలప్ చేయడానికి ముందు శాంక్షన్ ఇచ్చేసుకున్నారు. అలాగే ఇంకా కొన్ని అదనపు ఇక్కడ మనకి క్లాస్ రూమ్స్కి అంటే వాళ్ళ పిల్లలు బోర్డర్స్ ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్స్కి మనకు కొంచెం అవసరం ఉంది. సో ఉన్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో దాన్ని పెట్టి ముందు పిల్లలు అంటే అట్లీస్ట్ ఒక్క బ్లాక్లైనా ఉండే రకంగా దానికి కావాల్సినటువంటి మరుగుదొడ్లు, అదే రకంగా వాళ్ళకి కావాల్సిన ఒక డైనింగ్ హాల్, దాన్ని పూర్తి చేసి ముందు పిల్లలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పి చూస్తున్నాము. తర్వాత ఇక్కడ కొన్ని క్లీనింగ్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి, బుషెస్ క్లీనింగ్ అనేవి ఉన్నాయి, అది కూడా చేసుకుంటూ పిల్లలకి ఒక సేఫ్టీ అండ్ ఒక మినిమల్ రిక్వైర్మెంట్తో పిల్లలకి కావాల్సినటువంటి ఈ హాస్టల్ ముందు రెడీ చేయాలని చెప్పి చూస్తున్నాము. పాత బిల్డింగ్ ఒకటి ఉంది, అది ఎలాగైనా డెమాలిషన్ చేయాల్సి ఉంది. అది కీపింగ్ అసైడ్ ముందు ఈ యొక్క బ్లాక్ని మనం పనికి తీసుకురావాలని. ప్రైవేట్ టీచర్ల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మకు తమ సమస్యలను చెప్పుకుని వినతిపత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వ్యాప్తంగా ప్రైవేట్ టీచర్స్ 4 లక్షలు సుమారు ఉన్నారు. పిఠాపురం వచ్చేసరికి సుమారు 1500 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం సపోర్టు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధమైన సపోర్టు లేదు. వీళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం జరిగింది. వీరికి ప్రభుత్వం సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎలక్షన్ ముందు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. స్థానికంగా చూసుకున్నప్పుడు కూడా మరి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ గట్టి పట్టుదలతో కసితో నలుగురికి చెప్పి, వీళ్ళే కాకుండా స్కూల్లో అందరూ విద్యార్థుల తల్లిదండ్రులకి చెప్పి మరి ఎలక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా వాళ్ళకి వారి యొక్క సపోర్ట్, వారికి కావాల్సిన అవసరాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా బ్రీఫ్గా వాళ్ళ యొక్క సమస్యలు తయారు చేసుకుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడతారు. వాటి మీద ఎంతో కొంత వీళ్ళకి మేలు జరిగే అవకాశం ప్రభుత్వం నుంచి ఉంటుంది. ఇచ్చేదంటే ఓవరాల్ రాష్ట్రం అంతా కూడా పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించారు కాబట్టి మరి ఆ విధంగా నేను వాళ్ళని వర్క్ చేసుకోమని తెలియజేయడం జరిగింది. ఆ మెమోరాండం ప్రిపేర్ అయ్యాక ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ ఇచ్చేసి వీరి యొక్క సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి సపోర్ట్గా ఉండేలాగా ముఖ్యంగా ఏంటంటే హెల్త్ కార్డ్స్ కానీ అదేవిధంగా లోకల్గా వీళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ హౌసింగ్ లోన్స్ కానీ వీళ్ళకి ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ శాలరీస్లో ఉన్నారు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆ ఉపాధ్యాయులకి ఈ ఉపాధ్యాయులకి తేడా లేదు. వాళ్ళు 2x2 4 అనే చెప్తారు, వీళ్ళు 2x2 4 అని చెప్తారు. కానీ ఆ ఉపాధ్యాయులకు వచ్చి ఫెసిలిటీస్ ప్రభుత్వం నుంచి చూసుకుంటే అందులో పావలా వంతు కూడా వీళ్ళకి లేదు. అంటే అంత చేయమని వీళ్ళు డిమాండ్ చేయట్లే కానీ అంత కొంత సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రభుత్వం నుంచి వీళ్ళు జీతాల్లో ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క కోరిక. వాళ్ళు యూనియన్స్ రిప్రజెంటేషన్ కూడా త్వరలో ఇచ్చే ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి నేను కూడా ఈ విషయాలన్నీ కళ్యాణ్ గారి దృష్టిలోని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని లోకేష్ గారి దృష్టిలోని పెట్టి వారికి అండగా ఉండి ఎంతో కొంత ప్రయత్నం చేసి లబ్ధి చేకూరే విధంగా పనిచేస్తామని చెప్పి. బాపట్ల జిల్లా రామాపురం బీచ్ లో 4 యువకులు గల్లంతయ్యారు. స్నానానికి దిగిన వారిలో 2 యువకులు మృతి చెందగా మరో 2 ఆచూకీ తెలియరాలేదు. తేజ, కిషోర్ అని 2 యువకుల మృతదేహాన్ని వెలికితీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ ఏలూరు జిల్లా పెదవేగికి చెందిన నితిన్, అమూల్ రాజ్ గా గుర్తించారు. పెదవేగి గ్రామానికి చెందిన 4 యువకులు బాపట్ల సమీపంలోని రామాపురంలోని బీచ్ కు వెళ్లారు. సముద్రంలో స్నానం చేస్తుండగా 4 గల్లంతయ్యారు. వీరిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో 2 ఆచూకీ తెలియాల్సి ఉందని చీరాల డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని చోట్ల వాతావరణం చల్లగా మారింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు వర్షం ఉంటుందని పేర్కొన్నారు. అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఏరువాక పౌర్ణమి ముగియడంతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ కుమ్మరి వీధిలో పార్కింగ్ చేసి ఉంచిన ఓ బుల్లెట్ నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపట్టడంతో వాహనం చాలా వరకు కాలిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బుల్లెట్ నుంచి మంటలు ఎందుకు వచ్చాయో తెలియరాలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.